హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా పుట్టిల్లు కృష్ణా జిల్లా అండి. అక్కడ మాత్రమే దొరికే జల్లల పులుసు అండి. ఈ చేపలు అక్కడ చాలా అంటే చాలా ఫేమస్. ఆ జల్లల పులుసు చూపిస్తున్నాను. అదేంటి మా ఊరి జల్లల పులుసు అంటున్నారు అనుకుంటున్నారా? ఒక్కొక్క సైడు ఒక్కొక్కటి ఫేమస్గా ఉంటుంది కదండి. సపోజ్ గోదావరి సైడు పులస ఫేమస్ లాగా మా ఊరి సైడు ఈ జల్లలు ఫేమస్ అండి. ఇవి చూడ్డానికి ఇలా చిన్న సైజు నుంచి మీడియం సైజు వరకు ఉంటాయి. వీటి తలపైన ముళ్ళు ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఇవి మా ఊరి సైడు మాత్రమే దొరుకుతాయండి. సో అందుకనే అక్కడ ఇవి చాలా ఫేమస్. వీటిని తల కట్ చేసి పొట్టలో ఉన్న వేస్ట్ అంతా కూడా తీసేసి ఇలా నీట్గా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇవి ఇలా మీడియం సైజులో ఉంటాయి, మరీ పెద్ద సైజు అయితే ఇవి ఉండవండి. వీటిని క్లీన్ చేసుకోవడమే చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకుని లేదా మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం ముక్క, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు గసగసాలు, 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి వేసి వీటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. రోట్లో దంచితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడూ కూడా ఫ్రెష్గా చేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసుకుని వేసి అది కూడా ఇలాగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి వెడల్పుగా అడుగు మందంగా ఉన్న ఒక కళాయిని తీసుకొని అందులో క్లీన్ చేసుకున్న చేప ముక్కలు మొత్తం వేసి రుచికి తగినంతగా ఉప్పు, మీరు తినే కారానికి, మీరు తీసుకునే చేపల క్వాంటిటీకి సరిపోయేలాగా కారం వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 1/4 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి చీలికలు, ముందుగా నానబెట్టి రసం తీసుకున్నాం కదండి చింతపండు రసం ఒక 2 కప్పులు వేసుకోవాలి. చేపలు ఉడకడానికి సరిపోయినంత వాటర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. చివరగా అన్నీ వేసాము, ఆయిల్ వేయలేదు కదండి. 1 కప్పు ఆయిల్ కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంటే గరిటెతో మొత్తం కలిపేన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఇలా కదిపితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అంటించి ఈ కళాయి పెట్టుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల సేపు ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి. గరిటెతో కలిపితే ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి, చితికిపోతాయి. సో జస్ట్ ఇలాగా కలిపితే సరిపోతుంది. చేపలు బాగా ఉడుకుతున్నప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు 2 నుంచి 3 రెమ్మల వరకు వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, చేపల పులుసుకి ఎప్పుడూ కూడా ఆ చింతపండుకు తగినట్టుగా ఉప్పు కారం అనేది బాగా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పులుసు దగ్గర పడుతున్నప్పుడు చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే జల్లల పులుసు రెడీ అయిపోతుంది. చేపల పులుసు అనేది వేడివేడిగా తినడం కన్నా మరీ ముఖ్యంగా చల్లారాక మరుసటి రోజుకి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి మా ఊరి జల్లల పులుసు. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.